బెంగళూరు సమీపంలో కేఎస్ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. నడుస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో ఒక మహిళ సజీవ దహనమైంది. చిక్మంగళూరు నుంచి బస్సు బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులకు ఎటు వెళ్లాలో తెలియక భయంతో అయోమయానికి గురయ్యారు. అప్పటికే మంటలు విస్తరించడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు ప్రయాణికులకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇంజిన్లో లోపం వల్లే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బెంగళూరు సమీపంలో కేఎస్ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. నడుస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో ఒక మహిళ సజీవ దహనమైంది. చిక్మంగళూరు నుంచి బస్సు బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులకు ఎటు వెళ్లాలో తెలియక భయంతో అయోమయానికి గురయ్యారు. అప్పటికే మంటలు విస్తరించడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు ప్రయాణికులకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం సమయంలో బస్సులో 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇంజిన్లో లోపం వల్లే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? సంతోష్, ఇది నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన. అంటే ఇది చిక్కమంగళూరు నుంచి బెంగళూరు వస్తున్నటువంటి ఒక కేఎస్ఆర్టీసీ ఆర్డినరీ బస్సు వస్తుంది. సుమారు అంటే 400 కిలోమీటర్ల ప్రయాణం చేసుకుంటూ వస్తుంది. ఇది సుమారు అర్ధరాత్రి దాటేపటికే ఇక్కడ నెలమంగళ దగ్గర ఉన్నటువంటి అరక్షిణకుంట అని ఉంది. ఆ ప్లేస్కి వచ్చేపటికే ఒక అక్కడే టోల్ గేట్ ఉంది. టోల్ గేట్ లో కూడా దాటుకొని కొంచెం ముందుకు వచ్చేపటికే ఉన్నటువంటి కేఎస్ఆర్టీసీ బస్సుని ఇంజన్ వైపు నుంచి మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. అంటే మొత్తం ఇందులో సుమారు 28 మంది ప్రయాణిస్తుంది. మొత్తం అంటే ఈ బస్సు ఆర్డినరీ బస్సు కావడంతో ప్రతి ఊర్లోనూ నింపుకొని అక్కడ నుంచి ప్రయాణికులను తీసుకొచ్చింది. అంటే ఇంకా కేవలం ఒక 40-45 నిమిషాల్లో వాళ్ళు బెంగళూరు చేరుకునే పరిస్థితి ఉన్నది. అంటే అందుకే ఉన్నట్టుండి అంటే ఈ బస్సులోని ఇంజన్ లో మంటలు చెరిగాయి. దాంతో ఈ బస్ డ్రైవర్ ఈ మంటలు చూసి అతను బస్ నుంచి దూకి పరిగెత్తి వెళ్ళిపోయాడు. కానీ ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పేసి ఆ బస్ లో ఉన్న బాధితులు చెప్తున్నారు. అంటే ఈ మంటలు చెలరుతున్న సమయంలో అంటే బస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరే ఆ బస్సు నుంచి బయటికి దూకేశారు. కొంతమంది దాంట్లో చాలా వయసున్న వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళని కూడా కష్టం మీద బయటికి తీసుకురావడం జరిగింది. కానీ అంతలోనే ఒక మహిళ దాంట్లోనే అంటే ఆ సమయంలో నిద్రపోతుండగా మొత్తం ఆమె అట్లనే సజీవ దహనం అయిపోయారు. తర్వాత మమత అనే మరో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యి ఆమెను ఇప్పుడు బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఈ మొత్తం అంటే సుమారు 9 మందికి గాయాలయ్యి దాంట్లో 4 పరిస్థితి విషమంగా ఉంది. ఈ 4 కూడా విక్టోరియా హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇంకో 5 మందిని నెలమంగలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. అంటే ఈ ఘటన అంటే ఈ బస్ లో ఎందుకు మంటలు చెలరాయి ఏంటి అనే దానిపైన కూడా ఈ కేఎస్ఆర్టీసీ డివిజనల్ కమిషనర్ దీనిపైన అక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తర్వాత ఆ డ్రైవర్ వీళ్ళని అప్రమత్తం చేసి ఉంటే ఇలాంటి అంటే ఒక మహిళ కూడా చనిపోయే ఛాన్సెస్ ఉండలేదు. అందువలన అతని పైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ కేశవ్.